ఈ నెల 28న తిరుమల వెంకన్నని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దర్శించుకోనున్నారు. వెంకన్న లడ్డు వివాద నేపథ్యంలో 28న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పూజలకి పిలుపునిచ్చింది. అదే రోజున వెంకన్న దర్శనం చేసుకుంటానని వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోని అలిపిరి వద్ద హిందూ ధార్మిక సంఘాలు నిరసనకు దిగాయి. గో బ్యాక్ క్రిస్టియన్ జగన్ అంటూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో 250 హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని ధార్మిక సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఇక జగన్కి తిరుమల వెంకన్న అంటే విశ్వాసం లేదని వారు ఆరోపించారు. వైఎస్ జగన్ను అడ్డుకుంటామని ధార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఈ నెల 28న తిరుపతి వెంకన్నను జగన్ దర్శించుకోబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ దర్శనానికి సంబంధించి కూడా అడ్డుకుంటామంటూ కూడా ఇప్పటికే ధార్మిక సంఘాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనను ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి ఏదైతే స్వామీజీలు అయితే ఇక్కడైతే అలిపిరి వద్ద ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా శ్రీనివాసానంద సరస్వతి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి రేపు శ్రీవారి దర్శనార్థం వస్తాం అంటున్నారో ఆయన అయితే మీరు అడ్డుకుంటా ఉంటారు, ఎందుకు? స్వామి, ఇప్పటికే దేశ విదేశాల్లో కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని ఆ లడ్డూ ప్రసాదం ద్వారా, పరమ పవిత్రమైనటువంటి ప్రసాదం ద్వారా ఇప్పటికే చాలా కించపరిచి చాలా దారుణానికి ఒడిగట్టారు ఆయన. అటువంటి వ్యక్తి అటువంటి రిపోర్ట్స్ అన్నీ స్పష్టంగా చెబుతున్నా దానికి కారణం వారి తాలూకా బంధువులందరినీ పెట్టి, వారి బాబాయిలందరినీ కూడా ఇక్కడ చైర్మన్లుగా ఈవోలుగా పెట్టి తన కుటుంబ వ్యవస్థగా మార్చేసి, తన అడ్డాగా మార్చేసి తిరుమల క్షేత్రం తాలూకా పవిత్రతను, అక్కడ ఉండేటువంటి గౌరవాన్ని ఏ రోజు అని గౌరవించాలి. గత 5 ఏళ్లలో డిక్లరేషన్ ఎప్పుడైనా సంతకం పెట్టారా? అప్పుడు మీకు గుర్తు రాలేదా డిక్లరేషన్? అప్పుడు గుర్తు రాలేదా తిరుమల క్షేత్రం బ్రహ్మోత్సవాల సమయంలో భార్యతో రావాలి కదా? ఎప్పుడైనా మీరు వచ్చారా? తలంబ్రాలు, ముత్యాలు, పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు భార్యతో కుటుంబంతో ఇవ్వాలి కదా? ఎప్పుడైనా ఆ ధర్మాన్ని పాటించారా? ఈరోజు మీకు గుర్తొచ్చిందా? మీరు అర్హులు కాదు. తిరుమల క్షేత్రంలో అడుగుపెట్టడానికి మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు అర్హత లేదు. మీరు ఒక క్రైస్తవులు కాబట్టి డిక్లరేషన్ మీద గత 5 ఏళ్ళు సంతకం పెట్టలే. మిమ్మల్ని ఎలా రాణిస్తాం మేము? ఒకవేళ వస్తే మా మీద నుంచే వెళ్ళాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో హిందువులుగా రేపు మొత్తం సాధు సంతులు అందరూ వస్తున్నారు, మిమ్మల్ని అడ్డుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము రానేమో. దానికి జరిగేటటువంటి పరిణామాలకు సిద్ధంగా ఉండాల్సినటువంటి బాధ్యత మీకు ఉన్నది. దయచేసి హిందువులు చేదరించుకుంటున్నారు, హిందువులు మిమ్మల్ని వెలివేస్తున్నారు. ఇటువంటి సమయంలో మీరు రావడానికి ఎట్టి పరిస్థితుల్లో మీకు అర్హత లేదని మేము వివరిస్తున్నాము. అంటే ఇదే కాకుండా ఏదైతే హిందూ సంబంధాలకు ఏదైతే ఇక్కడ మరి ఎప్పుడూ ధర్నాలు చేస్తుంటారు, మరోవైపు ఏదైతే తిరుమలలో ఎటువంటి అపచారాలు జరిగినా ముందుండి ప్రశ్నిస్తుంటారు. ఓంకార్ ఉన్నారైతే ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. మీరు చెప్పండి, ముఖ్యంగా రేపు జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారంటున్నారు. ఆయన డిక్లరేషన్ ఇస్తేనే తిరుమలకి అనుమతిస్తామని చెప్పేసి మరోవైపు బీజేపీ కూడా అంటుంది. మీరు కూడా ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా గతంలో ఎప్పుడు అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడే కానీ ఇటువంటి డిక్లరేషన్ కానీ దేనికి సంబంధించి ఎప్పుడూ స్పందించిన పరిస్థితి అయితే లేదు. దాని గురించి ఏదైనా ప్రశ్నిస్తే కూడా వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేయడం ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు. ఏమంటారు దీనికి? ఈరోజు స్వేచ్ఛ స్వతంత్రమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వం వచ్చిందని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈరోజు స్వామీజీలు కానీ మేమంతా ధైర్యంగా వచ్చి గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను ఈరోజు వచ్చి మేము ముందు పెడుతున్నాం. గత ప్రభుత్వంలో ఎంతమందిని చిత్రహింసలు గురి చేశారు, ప్రశ్నిస్తే కొట్టడము, ప్రశ్నిస్తే కేసులు బుక్ చేయడం, ఇవన్నీ మనం చూసాం. తిరుమల క్షేత్రంలో డౌన్ అనే విధంగా ఎవరు చేశారు? అన్నదానంలో అన్నం తినకుండా లేసిపోయే విధంగా ఎవరు చేశారు? ఇలాంటివన్నీ చేసినటువంటి వ్యక్తి ఈరోజు తిరుమలకు వస్తా అంటే మేము అడ్డుకోకుండా ఏం చేస్తాం? మొన్న పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వుని, చేప నూనెని,
ఎద్దు మాంసాన్ని కలిపించి మా చేత తినిపించారు. మేము కూడా బాధ్యులమే దాంట్లో. మాలాగా కోట్లాది మంది బాధ్యులు ఉన్నారు, దాంట్లో మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఎవరైతే మా చేత అపచారం చేపించాడో ఆ వ్యక్తి వస్తుంటే మేము అడ్డుకోకుండా ఎలా ఉండాలి? ఈరోజు తిరుమల క్షేత్రంలో అపవిత్రమైందని మొన్నే శుద్ధి చేశారు. మళ్ళీ ఈరోజు అపవిత్రం చేసి అల్లజడి చేసి కోడికట్టి లాంటి సీన్ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తా అంటే మేము అడ్డుకోకుండా ఎలా ఉండాలి? రేపు కొండ మీద ఏదైనా జరగడానికి జరిగితే అక్కడ ఉండేటువంటి ప్రశాంతత కోల్పోతుంది, తిరుమల పవిత్రత పోతుంది. అలాంటివి జరగకూడదనేసి ఈరోజు మేము కోరుకునేసి ఈరోజు అల్లిపిరి దగ్గర అతన్ని అడ్డుకుంటామనేసి కూడా ఈరోజు మేము స్వామీజీలు అయితే కానీ హిందూ సంఘాలు కానీ మేమంతా కూడా డిమాండ్ చేస్తాను. అతను కానీ వస్తే మాత్రం మా సవాల్ మీద పోవాలనేసి మేము చెప్తున్నాము. అంటే ముఖ్యంగా ఏదైతే రేపు జగన్ పర్యటన ప్రధానంగా రాజకీయంగా ఇది కేవలం రాజకీయమే అని చెప్పేసి అనుకోవచ్చా? ఖచ్చితంగా 100% ఇది రాజకీయ కోణంలోనే అతను వస్తున్నాడు. అతనికైతే వెంకటేశ్వర స్వామి పట్ల ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. అతను నిత్యం బైబిల్ చదివేటువంటి వ్యక్తి, నిత్యము జీసస్ని ప్రేయర్ చేస్తూ ఉంటాడు అనేసి చాలా ఇంటర్వ్యూలో మీడియా ముఖంగానే ఓపెన్గా స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి వ్యక్తి. వెంకటేశ్వర స్వామి మీద ఎటువంటి నమ్మకం లేదు, భార్యతో కూడా రానటువంటి వ్యక్తి అతను. ఇలాంటి వ్యక్తులు హిందువులు కాదు కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని మేము రానియమనేసి కటాఖండిగా తేల్చి చెప్తాము. అతను రావాలంటే కపిలతీర్థంలో గుండు కొట్టుకుని నామాలు పెట్టుకుని అక్కడ డిక్లరేషన్ ఇచ్చి తిరుమల ఎక్కమనండి. అలా చేయడు కదా, గుండు కొట్టాడు కదా. నిజంగా భక్తి ఉంటే గుండు కొట్టమనండి. అతను కొట్టాడు. మాజీ చైర్మన్ భూమన కన్నాగిరెడ్డి గారు కొట్టరు. ఎవరు కొట్టరు? వీళ్ళంతా నటనలు నాటకాలు చేసే వాళ్ళని తిరుమలకి రానిద్దండి, తిరుమలలో అల్లజడి సృష్టించద్దండి, తిరుమలలో గొడవలు పెట్టద్దండి, ప్రశాంతమైన తిరుమల వాతావరణాన్ని చెడగొట్టద్దండి. కూటమి ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో దిగితే ఎయిర్పోర్ట్లో నుంచి అట్టే వెనక్కి పంపించేయండి. దయచేసి తిరుమలకు వచ్చి కోట్లాది మంది హిందువుల మనోభావం దెబ్బతీస్తే మాత్రం యావత్ హిందూ సమాజం తరపున మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం, అవసరం వస్తే ప్రాణాలు ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నామనేసి తెలియజేస్తున్నాం. ఇదే ఇక్కడ పరిస్థితి. ఏదైతే ముఖ్యంగా ఒకటే చెప్తున్నారు, హిందూ మతం సంబంధించినటువంటి హిందూ సంఘాలు ప్రధానంగా చెప్తున్నాయి, కేవలం జగన్మోహన్ రెడ్డి రేపు మాత్రం ఇక్కడ పర్యటించకూడదు, ఆయన పర్యటిస్తే మాత్రం ఇక్కడ మాత్రం భారీ స్థాయిలో ధర్నాలు నిర్వహించే సిద్ధంగా ఉన్నాం, ఆయన అడ్డుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి వాళ్ళైతే తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ రామకృష్ణతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి నుండి. ఈ నెల 28న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమలని సందర్శించనున్నారు. ఈ పర్యటనపై ఏపీలో అధికార కూటమి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇతర మతస్థులు తిరుమలని దర్శించినప్పుడు వెంకన్నపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఈవోను బీజేపీ బృందం కలిసింది. వైఎస్ జగన్ నుండి డిక్లరేషన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైసీపీ హయాంలో డిక్లరేషన్ మర్చిపోయారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. డిక్లరేషన్పై సంతకం పెట్టకుంటే జగన్మోహన్ రెడ్డిని తిరుమలకు వెళ్లనివ్వబోమని తేల్చి చెప్పారు. 5 ఏళ్లలో ఒక్కరోజైనా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్పై సంతకం పెట్టడా అని నిలదీశారు. దైవం వెంకటేశ్వర స్వామి గోవిందుని పవిత్రతను దెబ్బతీసి శ్రీవారి సాంప్రదాయాల్ని మంటగలిపి శ్రీవారి దర్శనమైన తర్వాత అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డు సరఫరా చేస్తున్నటువంటి నెయ్యిలో కల్తీ చేసి ఈరోజు తగదునమ్మా అని చెప్పి ఎల్లుండు తిరుమల శనివారాలు పరిటాసి మాసం అంటారు. వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి నెల అంటారు. అలాంటి నెలలో అలాంటి రోజు శనివారం ఒక క్రిస్టియన్, ఒక హిందూ ద్వేషి ఆయన హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపు 250 హిందూ దేవాలయాలలో ఉన్నటువంటి దేవతా విగ్రహాలపై దాడి చేయడం జరిగింది. హిందూ దేవతా విగ్రహాలు చేయి ముక్కు నరికివేయడం జరిగింది. పవిత్ర రథాలు దగ్నం అవ్వడం జరిగింది. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా ధర్మకర్తల మండలిని నియమించాడు. స్వామివారి ఖజానాపై కన్నేశాడు. ఆఖరికి టీటీడీ నిధులను దారి మళ్లించే ప్రయత్నం చేశారు. సాక్షాత్తు ఆవు నెయ్యితో స్వామివారికి ప్రసాదం సమర్పిస్తున్నటువంటి ఆ నెయ్యిని కూడా కల్తీ చేసి మా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి